ఐపీఎల్ గవర్నింగ్ బాడీ మీటింగ్ నేపథ్యంలో లీగ్లోని 10 ఫ్రాంచైజీలు బీసీసీఐకి కీలక విజ్ఞప్తులు చేసినట్లు తెలుస్తుంది. ఈ కీలక మీటింగ్కు ముందు 10 ఫ్రాంచైజీల ఓనర్లతో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అంటే బుధవారం జూలై 31వ తేదీన ముంబైలో ఒక సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ మీటింగ్లో ఐపీఎల్ 2025 అంటే 18వ ఎడిషన్ నిర్వహణ గురించి, మెగా వేలానికి సంబంధించి ఫ్రాంచైజీలతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే ఈ సమావేశానికి సంబంధించి బీసీసీఐ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఎలాంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు. కానీ ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ మాత్రం ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించి బీసీసీఐ అధికారులు ఫ్రాంచైజ్ ఓనర్లతో మాట్లాడినట్లు పేర్కొంది. ఈ కథనం ప్రకారం ఫ్రాంచైజ్ ఓనర్లు మెగా వేలానికి సంబంధించి అనేక విజ్ఞప్తులు చేసినట్లు తెలుస్తుంది. మీటింగ్ నేపథ్యంలో ఆటగాళ్ల రిటెన్షన్, జట్టు పర్సు పెంపుపై దృష్టి సారించాలని కోరుతున్నాయి. ఈ ఏడాది చివరి నెలలో మెగా వేలం ఉన్న నేపథ్యంలో ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు వెచ్చించే మొత్తాన్ని 120 నుంచి 125 కోట్లకు పెంచాలని, కనీసం 6గురిని రిటైన్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించాలన్నదే ఫ్రాంచైజీల యొక్క ప్రధాన డిమాండ్గా మారింది. ఇప్పటి వరకు 4గురిని మాత్రమే కొనసాగించే అవకాశం ఉంది. ఆ సంఖ్యను 6 లేదా 8 మంది వరకు పెంచాలని కొన్ని ఫ్రాంచైజీలు అయితే కోరుతున్నాయి. ఐపీఎల్ టాప్ జట్టు ఒకటి మాత్రం 8 మందికి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే పర్సు విలువ మాత్రం తప్పకుండా పెరిగే అవకాశం ఉంది. అన్ని జట్లు కోరాయి. దీనికి బీసీసీఐ ఐపీఎల్ గవర్నింగ్ బాడీ కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది. అంటే 100 కోట్లు ఉన్న పర్సు కనీసం 20 నుంచి 25% పెరగనుంది. అంటే 120 నుంచి 125 కోట్ల వరకు పెరిగే అవకాశాలు మ్యాక్సిమం కనబడుతున్నాయి. అతిపెద్ద సమస్య మాత్రం ఆటగాళ్ల రిటెన్షన్ వ్యవహారం అని చెప్పుకోవచ్చు. రైట్ టు మ్యాచ్తో అంటే వేలంతో పని లేకుండా బయట ఆటగాళ్లను కొనుగోలు చేయటం కలిపి రిటెన్షన్లో 8 మందికి అవకాశం ఇవ్వాలని కొందరి వాదన జరుగుతుంది. బీసీసీఐ మాత్రం 6గురి వరకు అనుమతి ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఇక అన్క్యాప్డ్ ప్లేయర్నైనా అందులో భాగస్వామిని చేయాలి. అలాగే ఓవర్సీస్ ప్లేయర్ల రిటైన్ విషయంలో కూడా చర్చ జరుగుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీలు ఒకరికంటే ఎక్కువ ఓవర్సీస్ ప్లేయర్లని రిటైన్ చేసుకోవడానికి అవకాశం కల్పించాలని కోరుతున్నాయని బీసీసీఐ వర్గాలు అయితే వెల్లడించాయి. అయితే ఐపీఎల్ గవర్నింగ్ బాడీ మీటింగ్లో మరో ప్రధాన అంశం ఇంపాక్ట్ రూల్. దీనిపై ఇప్పటికే భారత కెప్టెన్ రోహిత్ శర్మ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఆల్రౌండర్లపై ఎఫెక్ట్ పడుతుందని, 12 మంది ఆటగాళ్లతో ఆడాల్సి వస్తుందని వ్యాఖ్యానించాడు. దీనిపైన బీసీసీఐ అయితే ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది కొంచెం ఆసక్తికరంగా మారింది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం ఇంపాక్ట్ రూల్ ఉండాలని కోరుకుంటుంది. ఎందుకంటే ఎంఎస్ ధోని వంటి క్రికెట్ దిగ్గజం మరింత కాలం కొనసాగేందుకు ఈ నిబంధన ఉపయోగపడుతుందనేది వారి వాదన. ఒకవేళ ఇంపాక్ట్ రూల్ని ఎత్తేస్తే ధోని కొనసాగుతాడా లేదా అనేది మాత్రం కొంచెం వెయిట్ చేయక తప్పదని చెప్పుకోవచ్చు. అయితే కొందరు ఓవర్సీస్ ఆటగాళ్లు తెలివిగా మెగా వేలానికి దూరంగా ఉంటూ మినీ వేలాల్లో పాల్గొని ఎక్కువ డబ్బులు ఆర్జిస్తున్నారని, అలాంటి వారికి అడ్డుకట్ట వేయాలని బీసీసీఐ కోరినట్లు సమాచారం. అలాగే అంతేకాకుండా వేలంలో ఆశించిన ధర దక్కలేదని, టోర్నీకి దూరమయ్యే ఆటగాళ్లపై కూడా చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఐపీఎల్ ఆడకుండా వారిని నిషేధించాలని బీసీసీఐ ఫ్రాంచైజీలు సూచించినట్లు తెలుస్తుంది. అలాగే చివరి నిమిషంలో ఆటగాళ్లు తప్పుకోవడం ఫ్రాంచైజీలకు పెద్ద సమస్యగా అవుతుంది. అయితే గాయాలు, వాటికి సంబంధించిన కొన్ని కారణాలతో దూరం అయితే పర్వాలేదని, కానీ ఉద్దేశపూర్వకంగా తప్పుకుంటే మాత్రం చర్యలు తీసుకోవాలని ఫ్రాంచైజ్ ఓనర్లు బీసీసీఐకి సూచించినట్లు సమాచారం. ఈసారి బీసీసీఐ కూడా ఓవర్సీస్ ఆటగాళ్ల విషయంలో ఓ కొత్త పాలసీని రూపొందించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు. స్వదేశీ ఆటగాళ్ల కంటే విదేశీ ప్లేయర్లకు ఎక్కువ ధర పలుకుతుండడంపై మాజీ క్రికెటర్లు అలాగే భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీసీసీఐ ఓ కొత్త పాలసీని తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇంపాక్ట్ రూల్ కొనసాగించడంపై కూడా కొత్త చర్చలు జరగనున్నట్లు తెలుస్తుంది. వీటన్నిటికీ సమస్యలకు పరిష్కారం ఖచ్చితంగా బీసీసీఐ తొందరలోనే చెప్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.